హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వ్లాగ్స్ బై సుమిత్ర. ఇవాళ వీడియోలో నేను ఎగ్స్ అండ్ పచ్చికారము కర్రీని ఎలా చేయాలో చూపించబోతున్నాను. దానికోసం నేను 8 ఎగ్స్ తీసుకున్నాను. బాగా వాష్ చేసుకొని ఉడికించుకొని తీసుకున్నాను అనమాట. దీన్ని పీల్ చేసుకుందాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి పచ్చికారంని తయారు చేసుకున్నాము. ఇందులోకి పచ్చిమిర్చి 4 నుంచి 5 వరకు తీసుకున్నాను. మంచి కారం ఉన్న పచ్చిమిర్చి తీసుకున్నాను అనమాట. తర్వాత ఇందులోకి కొంచెం చిన్న అల్లం ముక్క, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, కొన్ని మిరియాలు, ఒక ఇలాచి అండ్ కొన్ని పుదీనా ఆకులు వేసుకొని బాగా మిక్సీ పట్టుకున్నాము. మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకొని తీసుకోవాలి. ఈ కారమేనండి, మనం ఇంకా మళ్ళీ కారం వేయము కూరలోకి. ఈ కారంతో సరిపోద్ది అనమాట. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి కొన్ని స్పైసెస్ వేసుకొని స్పైసెస్ వేసిన తర్వాత ఇంకా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఉల్లిపాయ వేసుకున్న తర్వాత కొంచెం వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చికారం పేస్ట్ని, ఆ పేస్ట్ని కూడా వేసేసుకొని బాగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మంచి పచ్చివాసన పోయేంత వరకు, మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్టు, కొంచెం పసుపు వేసుకొని మొత్తం అంతా కలిసే విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు పసుపు పొడి వేసుకొని కలిపేసుకోవాలి. తర్వాత ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ టమాటాలని వేసేసుకున్నాం. ఇందులోకి టమాటాస్ కూడా వేసుకొని బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం ముందే ఉప్పు వేసాం కదా, తొందరగా ఫ్రై అయిపోద్ది అనమాట. టమాటో మూత పెట్టుకొని 1 మినిట్ పాటు ఉడికించుకున్నామంటే అయిపోద్ది. ఈలోపు ఎగ్స్ పీల్ చేసి పెట్టుకున్నాం కదా, ఎగ్స్ అన్నిటికీ ఘాట్లు పెట్టుకున్నాము. ఈ విధంగా ఘాట్లు పెట్టుకున్నామంటే మనము ఎగ్స్ ఫ్రై చేసుకునేటప్పుడు మంచిగా ఉప్పు కారం పట్టుకొని టేస్ట్ ఉంటుందన్నమాట. సో అన్నీ కూడా ఈ విధంగా కట్ చేసుకొని తీసుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాము. ఇంకా వాటర్ కూడా యాడ్ చేసే పని లేదు, ఎందుకంటే మనం ఈ గ్రేవీతోటి కర్రీ తయారైపోతుంది అనమాట. కొంచెం మిక్సీ పట్టుకున్నాం కదా, దాని నుంచి వాటర్ తీసుకున్నాను. ఆ వాటర్ ఒకటి యాడ్ చేశాను. కొత్తిమీర, కరివేపాకు, పుదీనా వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఎగ్స్ కూడా వేసేసుకొని కొంచెం గరం మసాలా అండ్ కొంచెం ధనియాల పౌడరు వేసుకొని అంతా కలిసే విధంగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, ఆ ఎగ్స్ని వేసేసుకోవాలి. ఒకసారి మొత్తం అంతా కలిసే విధంగా గరిటతో చిదమకుండా కలుపుకోవాలి. ఈ విధంగా జాగ్రత్తగా ఒక 2 మినిట్స్ అట్లా మూత పెట్టుకొని ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్కి వేసుకుంటూ ఉడికించుకున్నామంటే అంతే, ఎంతో టేస్టీ అండ్ ఈజీగా అయిపోయే రెసిపీ ఎగ్ అండ్ పచ్చికారం కర్రీ మనకు రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి రైస్లోకి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. కదా ఎంత బాగుందో, అరోమాతో సూపర్ ఉంది. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.